హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు ప్రభాస్ పెళ్లి కంటే ఎక్కువ కూడా ప్రభాస్ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఆయన ఎన్ని సినిమాల్లోకి ఇంకా ఆయన చేయాల్సి ఉంది ఏంటి అనే టాపిక్ ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే ఆయన పెళ్లి గురించి నిజంగానే చాలామంది మర్చిపోయామనే చెప్పొచ్చు. కానీ ఇప్పుడు రీసెంట్గా ఆయన పెళ్లి గురించి మళ్ళీ టాపిక్ వచ్చింది. అదేంటి అంటే, ఎప్పుడైతే ప్రభాస్ ఫ్రీగా ఉంటాడో, ఆయన కొంచెం సినిమాల నుంచి ఒక్క మెట్టు ఇటు సైడ్ వస్తారో అప్పుడు నేను పెళ్లి చేసేస్తాను అని చెప్పేసి శ్యామలాదేవి వాళ్ళ పెద్దమ్మ చెప్పడం జరిగింది. ఒక ఇంటర్వ్యూ జరిగినప్పుడు కూడా ఖచ్చితంగా నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. సినీ రంగానికి సంబంధించి ఉంటుందా లేదా మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు చుట్టాలలో ఉంటారంటే అది ఇంకా డిసైడ్ అవ్వలేదు అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఇటు కల్కి 2898 ఏడి 9 నుంచి 10 రోజులలోనే 900 కోట్లకు పైగా కొల్లగొట్టింది. అలాగే ఇప్పుడు ఓటీటీ కూడా సిద్ధమవుతుంది. మరి దీని తర్వాత కల్కి పార్ట్ 2, సల్లార్ పార్ట్ 2, స్పిరిట్ మూవీలు ఇంకా క్యూలో ఉన్నాయి. మరి అవన్నీ మూవీస్ అవ్వాలి అంటే ఇంకా 3-4 సంవత్సరాలు ఖచ్చితంగా పడుతుంది. మరి ఈ 3-4 సంవత్సరాల వరకు ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తారా అంటే లేదనే చెప్పొచ్చు. ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరైనా ఉన్నారు అంటే అది ఖచ్చితంగా ప్రభాస్ అనే చెప్పొచ్చు. అయితే ఇటు సినీ రంగానికి సంబంధించి కృతి సనన్ పేరు, అలాగే అనుష్క శెట్టి పేరు, అలాగే ఇంకొంతమంది హీరోయిన్ల పేరు కూడా బయటకు వినిపించింది. అప్పట్లో బాలయ్య షోకి వెళ్ళినప్పుడు కూడా ఆయన సననా లేకపోతే శెట్టియా అని బాలయ్య అడిగినప్పుడు ఏంటి సార్ ఇది అని చెప్పేసి ఆయన రిప్లై ఇవ్వడం జరిగింది. మరి ఇంత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఏంటి ఇలా ఇంకెన్ని సంవత్సరాలు ఉంటాడు ఏంటి అని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కానీ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో శ్యామలాదేవి చెప్పింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఆయన ఫ్రీ అవుతాడో నేను అప్పుడు ఖచ్చితంగా పెళ్లి టాపిక్ తీసుకొస్తాను, పెళ్ళి మాత్రం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మరి వెయిట్ చేసి చూడాలి. నిజంగా ఈ 3 ప్రాజెక్ట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన పెళ్లి చేసుకుంటాడు అంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా ఇంకో 4 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ ఏజ్ కూడా చాలా ఎక్కువ ఉంది అని చెప్పేసి కూడా చాలామంది ఇంకా పెళ్లి చేసుకోరేమో అనుకున్నారు. కానీ శ్యామలాదేవి మాత్రం ఖచ్చితంగా పెళ్లి చేస్తాను అని చెప్పేసి గట్టిగా తను చెప్పడం జరిగింది. మరి వెయిట్ చేసి చూద్దాం, నిజంగా ప్రభాస్ పెళ్లి కొడుకు ఎప్పుడవుతాడా ఏంటా అనేది ఇంకొన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తేనే తెలుస్తుంది అని చెప్పొచ్చు. సో మరి గుడ్ న్యూస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి.